దేవుడికి దూరమైన వారు ఎక్కడ పడతారటండి? లోకాన్ని ఆశపడి ధనాన్ని ఆశపడిన వారు, దేవుడికి దూరమైన వారు ఉరిలోను. మొట్టమొదటిది ఏం చెప్పండి? ఉరి. రెండోది శోధన. మూడవది నాశనము. అర్థమైందా అండి? సాతాను శోధకుడు, దేవుడు పరిశోధకుడు. సాతాను ఎవరో? శోధకుడు. దేవుడు పరిశోధకుడు. శోధనకి పరిశోధనకి చాలా తేడా ఉంది అమ్మ. శోధనకి పరిశోధనకి చాలా వ్యత్యాసం ఉంది. అపవాది ఏదేను తోటలో పచ్చగా ఉన్నటువంటి ఆదాము అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అన్నాడు. ఇది శోధన. ఆదాము అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? అవ్వమ్మ ఇది నిజమా అన్నాడు. ఇది నిజమా అని ఎప్పుడైతే అన్నాడో, అమ్మ వినండి, ఇది నిజమా అని ఎప్పుడైతే అన్నాడో అవ్వమ్మ హృదయంలో కూడా ఇది నిజమా అనేటటువంటి శోధన వచ్చేసింది. కాబట్టి ఆ శోధన కాలములో అపవాదికి చోటించడాన్ని బట్టి ఆదాము అవ్వమ్మ ఏమైపోయారు? పడిపోయిన వారై ఉన్నారు. కానీ అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు, ఇస్సాకుని బలిగా అర్పించు అని పరిశోధించాడు. కానీ అవ్వమ్మ దగ్గర, ఆదాము దగ్గర సాతాను తెచ్చిన శోధన వారిని మరణంలోకి తీసుకెళ్ళిపోయింది. నిశ్చయముగా వారు ఏమయ్యారు చెప్పండి? చచ్చారు, మరణించారు. కానీ అబ్రహాము దగ్గర ఇస్సాకుని దేవుడు బలి అర్పణ ఇమ్మని అడిగినప్పుడు అబ్రహాముని దేవుడు పరిశోధించెను అని రాయబడింది. పరిశోధన వేరు, శోధన వేరు. పరిశోధించినప్పుడు, పరీక్షించినప్పుడు అబ్రహాము నిలబడ్డాడు గనుక ఇస్సాకుకి ఏం రాలేదు? చావు రాలేదు, మరణం రాలేదు. కానీ అక్కడ శోధించడాన్ని బట్టి ఏమొచ్చింది? మరణం వచ్చింది. అర్థమవుతుందా? దేవుడు పరిశోధించినప్పుడు మనం నిలబడగలిగితే మనము శుద్ధ సువర్ణం అవుతామట. అర్థమైందా? దేవుడు పరీక్షించినప్పుడు మనం నిలబడితే ఏమవుతాం? శుద్ధ సువర్ణము అంటే స్వచ్ఛమైన బంగారం వలె మారుతాం. అపవాది శోధించినప్పుడు పడిపోతే గనక మనము ఉరిలోను, శోధనలోను, నాశనములోనికి మనం వెళ్ళిపోతాం. అర్థమవుతుందా? కాబట్టి దేవుని పిల్లలారా, గలతీ పత్రికలో మనం ఇప్పుడు వాక్యములోకి వచ్చాం. ఇప్పుడు దాకా ఉపోద్ఘాతం చెప్పాను. పౌలు గారు అంటున్నారు, ధనవంతుడు, చదువున్న జ్ఞానవంతుడు, అధికారం ఉన్నటువంటి అధికారైనటువంటి పౌలు ఆ అధికారాన్ని, ఆ ధనాన్ని, ఆ లోకాన్ని చెప్పండి విడిచిపెట్టి నాకు అన్నీ దూరమవునుగాక